अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबिyyina मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फी किताबिहिल करीम अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नद-दीन इंदल्लाहिल इस्लाम क़ाल तआला ومن يبتغي غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من الخاسرين قال النبي صلى الله عليه وسلم الدين معاملة قال النبي صلى الله عليه وسلم الدين يسر قال النبي صلى الله عليه وسلم خير الناس من ينفع الناس أو كما قال عليه الصلاة والسلام رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరులు డాక్టర్ ఎఫ్ఎం ముక్తార్ గారు, ముఖ్య అతిథులు డాక్టర్ ఓబుల్ రెడ్డి గారు, మా ఆహ్వానం మేరకు విచ్చేసిన గౌరవనీయులు సిపిఐ జిల్లా కార్యదర్శి డాక్టర్ రాజా వెంగళరెడ్డి గారిని వేదిక మీదకి స్వాగత ఆహ్వానిస్తున్నాను. అలాగే గౌరవనీయులు డాక్టర్ రాజా వెంగళరెడ్డి గారు ఈనాటి ముఖ్య అతిథులు, సోదరుడు గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి, చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి, ఆర్సిపి రాష్ట్ర నాయకులు రవిశంకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సభ్యులు సోదరుడు సత్తార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విభిన్న పార్టీలు, ప్రజా సంఘాలు మరియు ధార్మిక సంఘాల సోదరుల అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలాగే వందనాలు. సోదరులారా, ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మామూలుగా సమాజంలో పండుగలు ప్రేమానురాగాన్ని పంచడానికి, పరస్పరం సంతోషం పంచడానికి వస్తూ ఉంటాయి. మరి రంజాన్ పండుగ ప్రధాన ఉద్దేశం ఎందుకు చేస్తాము, దాని తర్వాత ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో ప్రజల మధ్య ఏవైతే పొరాపచ్చాలు ఉన్నాయో, పరస్పర దురభిప్రాయాలు ఉన్నాయో వాటిని దూరం చేయడం, అలాగే స్నేహపూర్వక వాతావరణానికి పునాదిగా ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం గత 40 సంవత్సరాలుగా. అందులోని భాగంగానే ఈనాటి ఈ కార్యక్రమం. సోదరులారా, రంజాన్ మాస ఉపవాసాలకు, మరి రంజాన్ పండగకు మధ్యలో జరిగే ఆ 30 రోజుల ఉపవాస దీక్ష ఎందుకు జరుగుతుంది, మరి దాని ద్వారా మనిషి సామాన్యమైన జీవితంలో ఎలా గడపాలన్నది కొన్ని విషయాలు మేము అందించదలిచాను. సోదరులారా, ఖురాన్ గ్రంథంలో దేవుడు షహరు 2వ అధ్యాయం 125వ ఆయతలో ఈ విధంగా సెలవిస్తాడు. షహరు రంజాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ ఫమన్ షహిద మిన్కుమ్ అష్-షహ్ర ఫల్యసుమ్. రంజాన్ మాసం సమస్త మానవాళి మార్గదర్శనం అయిన ఖురాన్ గ్రంథం అవతరించిన నెల. ఆ గ్రంథ అవతరణ కారణంగా ఆ మాసాన్ని పొందిన వెంటనే ఎవరైతే దేవుడు ఒక్కడని విశ్వసించారో, సమస్త ప్రవక్తలపై విశ్వాసం కలిగి ఉన్నారో వారందరూ ఉపవాసాలు విధిగా పాటించాలి అన్న ఆజ్ఞ ఉంది. మిత్రులారా, ఉపవాసం అనగానే కొన్ని గంటల పాటు మనిషి ఆహారాన్ని వదిలేయడమే కాకుండా చాలా విషయాల్లో మనిషి ఏవైతే నిషేధాలు కావో, ఆహారం నిషేధం కాదు, నీరు నిషేధం కాదు, అలాగే సహధర్మచారిణి అయిన మన సతీమణి నిషేధం కాదు, అలాగే కొన్ని మరిన్ని విషయాలు కూడా ఏవైతే నిషేధం కావో అవన్నీ కూడా ఈ సమయంలో కొన్ని గంటల పాటు మానేయడం జరుగుతుంది. కారణం, మిగతా జీవిత కాలం పాటు మనిషి ఏ ధర్మాన్ని అనుసరించాలనో అందులో ధర్మబద్ధమైన విషయాలేంటి, అధర్మమైన విషయాలేంటి, అధర్మానికి దూరంగా మెలగడానికి ధర్మబద్ధమైన విషయాలకు దైవాజ్ఞ ప్రకారం మనిషి దూరంగా నడుస్తూ అతను మిగతా జీవితకాలం ఏ విషయాలైతే చేయకూడదో వాటికి దూరంగా ఉండడానికి శిక్షణ పొందుతాడు. అలాగే సమాజంలో ఉన్న వారి ఆకలి కనుగొని వారి ఆకలి తీర్చడానికి
ఆకలి బాధ ఏంటో తెలుసుకుంటాడు. సోదరులారా, మానవుడు ఈ నెలల పాటు ఉంటున్న ఉపవాస కార్యక్రమాల్లో ప్రధానమైన విషయం తనలో ఉన్న అహంభావాన్ని పక్కన పెట్టి తోటి మానవులతో ఎలా వ్యవహరించాలో ఆ వ్యవహారాన్ని నేర్చుకునే శిక్షణా కార్యక్రమమే ఈ మాసంలో జరుగుతుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం, ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే అన్నది. అన్న వెంటనే చాలా మందికి ఒక భావన రావచ్చు, ఇతరులు కూడా చాలా ధర్మాన్ని అనుసరిస్తున్నారు కదా, మరి ఇస్లాం అనగానే అదొక మతం. 1400 సంవత్సరాల క్రితం మొహమ్మద్ ప్రవక్త అనే వ్యక్తి దాన్ని తీసుకొచ్చారు సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి దాన్ని అనుసరించే వారిని ముస్లింలు అంటారన్న ఆలోచన సమాజంలో సర్వసామాన్యమై ఉంది. వాస్తవం ఏంటంటే సెల్మ్ అన్న అరబీ పదం మూల పదం, సలాం అన్న అరబీ పదం మూల పదం. ఈ రెండు మూల పదాలతో ఇస్లాం అన్న పదం ఉనికిలోకి వచ్చింది. సెల్మ్ అంటే మనిషి తన కోరికలకు దురాలోచనలకు వ్యతిరేకంగా ధర్మబద్ధమైన వ్యవహారాలకు దాస్యం చేస్తూ జీవించడానికి నడిచే జీవన విధానమే ఇస్లాం. అలా జీవించే దాసుడి పేరే ముస్లిం అని పిలుస్తారు. సోదరులారా, ఇందులో ప్రధానమైన విషయాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటిని అనుసరించడానికి ప్రధానమైన విశ్వాసము ఆచరణ ఏది కావాలో అది ఈ రంజాన్ మాసం ద్వారా పొందడం జరుగుతుంది. ఉదాహరణకి మానవులందరూ ఒక్కడే అన్నాడు ఇందాక మా వాడు. మరి మానవులందరినీ ప్రేమించడానికి, మానవులందరితో సత్సంబంధాలు కలిగి ఉండడానికి కావలసిన సమస్త వ్యవహారాలు ఈ ఖురాన్ గ్రంథం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందుకే సమస్త మానవాన్ని ఒకే డిఎన్ఏ నుండి ఉనికిలోకి వచ్చిన వారు అంటారు. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా, మానవులారా మిమ్మల్ని ఒకే జీవరాశి నుండి ఉనికిలోకి తెచ్చిన మీ సృష్టికర్తకు మీరు భయపడండి అని చెప్పడం జరిగింది. ఒకే జీవరాశి. ఇక్కడ కులాలు లేవు, జాతులు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు. మనుషుల్లో మంచిగా జీవించేవారు, చెడుగా జీవించేవారు అనే రెండే వర్గాలు ఉన్నాయి. మరి ఆ వర్గాల్లో ఎవరైతే సదాచరణ సద్విశ్వాసం కలిగి జీవిస్తున్నారో వారిని అరవిన ముస్లింలు అన్నారు. ముస్లిం అన్న పదం ఒక జాతికి సంబంధించింది కాదు. ఏ వ్యక్తి అయినా ఆ విధానాన్ని అలవర్చుకొని జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తిని ముస్లిం అని పిలవడం జరిగింది. సోదరులారా, కాబట్టి సమస్త మానవాళిని ప్రేమపరంగా చూడడం. ఉదాహరణకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం ఉంది, లా అఫ్జల్ అల్ అబ్యదు ఇలల్ అస్వది. ఒక తెల్లవాడికి నల్లవాడిపై ఎలాంటి ఔన్నత్యము లేదు, తెలుపు నలుపు అన్న తేడాలేం లేవు. లా అఫ్జల్ అల్ అరబి ఇలల్ అజమి. ఒక అరబ్బికి అరబేతరుడి మీద, అలాగే అరబ్బేతరుడికి అరబ్ వారి మీద, తెల్లవాళ్లకు నల్లవాళ్ళ మీద, నల్లవాళ్లకు తెల్లవాళ్ళ మీద ఎలాంటి ఔన్నత్యము లేదు. ఔన్నత్యం ఎవరికి ఉంది అంటే సద్విశ్వాసంతో ఎవరైతే సదాచార సంపన్నుడై సమస్త మానవాళికి మేలు చేయగలిగిన ఆలోచన కలిగి ఉంటాడో అతను మాత్రమే ప్రధానంగా దేవుడి దృష్టిలో గొప్పవాడు అని చెప్పడం జరిగింది. దీనివల్ల చెప్పడం కాదండి, ప్రాక్టికల్గా చేసి చూపించారు. అరబ్ ప్రపంచం ఎలా ఉండింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకడకు పూర్వం అంటే, అరబ్బులు గొప్పవాళ్ళు, అరబ్బేతరులందరూ కూడా, అజమీలందరూ కూడా మూగవాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఇంకా నల్లటి వాళ్ళు, అసలు బానిసలు, వారిని బానిసలుగా చూసేవాళ్ళు. ఈనాటికి మన ప్రపంచంలో అలాంటి ఆలోచనలు చాలా చోట్ల ఉన్నాయి. మరి బానిస ప్రపంచాన్ని వాళ్ళు చేసి వాళ్ళందరికీ ఏమాత్రం జీతాలు ఏమి ఇవ్వకుండా ఆహారాన్ని కూడా కొద్దిపాటి ఇస్తూ తమ బానిసత్వంలో ఉంచుకొని పనులు చేసుకునే తత్వం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న తరుణం అది. ఆ తరుణంలో బిలాల్ అనే ఒక నల్ల బానిస, నీగ్రో జాతికి సంబంధించిన వ్యక్తి, ఆయన ఉమయ్యా అనే వ్యక్తి దగ్గర బానిసగా ఉన్నాడు. అతన్ని రాత్రంతా పిండి, ఆయన గోధుమలు పిండి చేస్తే ఒక్క పూట ఆహారం ఇచ్చేవాడు. అంటే పశువు కంటే హీనంగా చూసేవారు. అలాంటి వ్యక్తి అలసిపోవడాన్ని చూసి ప్రవక్త ముహమ్మద్ వారు రాత్రి అతను అలసి నిద్రపోయినప్పుడు తను వెళ్ళి ఆ ఇసురి ఆ గోధుమ పిండి చేసేవారు. అతను నిద్ర లేవకముందే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. ఈ విషయాన్ని గమనించిన అతను, నేను పిండి ఈ మాత్రమే చేశాను, మరి ఇంత పెద్ద పని ఎవరు చేసి వెళ్ళారని చెప్పేసి ఒక రాత్రి నిద్రపోయినట్టు నటిస్తూ ఆ వ్యక్తి అలా ఉండి ముహమ్మద్ వారు రాకడని చూస్తాడు. మీరు ఖురైష్ నాయకులు, మీరు బానిసను, నా పని మీరు చేస్తారంటే ఇక్కడ నాయకుడు బానిస ఎవరు లేరు, నువ్వు మనిషివి, నేను మనిషివి.
నువ్వు మనిషివే, నేను మనిషినే, సాటి మనిషిని మనుషుల్లా చూడని పశువుల సమాజం మధ్యలో మనం ఉన్నాం కాబట్టి నీ పని నేను చేసి పెట్టడానికి వచ్చానని చెప్పి చేస్తుంటే ఆ వ్యక్తి కూడా ఆయన అనుచరుడిగా మారిపోతాడు. మారిపోయిన తర్వాత ఇస్లామీయ వ్యవస్థలో ఇమాం అంటే నాయకుడు అని అర్థం. ఇమాం మొహమ్మద్ ప్రవక్త అయితే ఉప ఇమాం అంటే ఉపనాయకుడిగా అదే బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు చేయడం జరుగుతుంది. అందుకే మక్కా ఖురైషులు అనేవారు ఇస్లాం బానిసల్ని నాయకులు చేసింది. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆయన ముందు నిలబడేవారు. అలాంటి బానిసత్వ సంకరాలు తెంచడానికి వచ్చిన విధి విధానమే ఇస్లాం సోదరులారా. అలాగే ఆకలి కొని ఉన్నవారి ఆకలి కొని ఉండడానికి, ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే మీరు కడుపు నిండా తిని మీ పక్కన ఉన్నవాడు పస్తుంటే మీరు ముస్లిం కాదన్నారు. మీరు కడుపు నిండా తిని మీ పక్కన ఉన్నవాడు పస్తుంటే మీరు ముస్లిం కాదన్నారు. సహచరులు అడిగారు, ఎరుగు పొరుగు అంటే ఎంత దూరం అండి, పక్కింటి వాడేనా అంటే మీ కుడివైపున 40 ఇండ్లు మీ ఎడం వైపున 40 ఇండ్లలో ఎవడు పస్తున్నా మీరే బాధ్యులు. కాబట్టి మీకు ఇవ్వబడిన ధనాన్ని అవసరార్థులపై ఖర్చు పెట్టడం తప్పనిసరి. ఆర్థిక సమానత్వాన్ని తేవడానికే జకాత్ విధి విధానాన్ని తీసుకొచ్చారు. ఎవరైతే ధనవంతులే ఉన్నారో వారి ధనం నుండి 2.5% ఆర్థిక భాగంగా తీస్తూ ఎవరైతే ఆర్థిక స్తోమత లేని వారై ఉన్నారో వారు కూడా స్తోమత పరులుగా మారడానికి ఆ ధనాన్ని వినియోగించాలి. అలాంటి విధి విధానం ద్వారా ధన వికేంద్రీకరణ విధానాన్ని తేవడం జరిగింది. దాని ద్వారా సమాజంలో సమానత్వ ఆస్తి పంపకాలు జరిగాయి. మక్కా నుంచి మదీనా వచ్చిన సహచర మిత్రులందరికీ మదీనా వాసులు ఎందుకంటే వెలువబడ్డారు, మక్కాలో యుద్ధాలు చేస్తూ వాళ్ళని చంపుతూ ఎలాగైతే ఇళ్ళ నుంచి వెళ్ళగొడుతున్నారో ఈ కాలంలో, అలాగే ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టడం చంపడాలు జరిగినప్పుడు మక్కా నుండి మదీనా వలస వచ్చేసారు. మదీనా వలస వచ్చిన తర్వాత అక్కడున్న వారందరూ కూడా తమ ఆస్తిని ఎవరైతే ఇండ్లు వాకిలి అన్ని వదిలిచ్చారో వారందరికీ పంచబడడం జరిగింది. వారికే కాకుండా ఎంతమంది అయితే ముస్లిమేతర విభాగాల్లో కూడా ప్రజల్లో పేదవారే ఉన్నారో వారికి పంచివ్వడం జరిగింది. కాబట్టి ఆర్థిక సమానత్వాన్ని తేవడానికి ఇస్లామీయ వ్యవస్థ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఏ విధి విధానం అయితే ఇచ్చిందో ఆ విధి విధానానికి కట్టుబడి నడవడానికి కూడా ఈ మాసంలో మాకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యక్తి దగ్గర ధనం నిర్దేశించిన ధనం వస్తే అతను సంవత్సర కాలం పాటు రంజాన్ టు రంజాన్ అతని దగ్గర ధనం నిలబడితే ఆ ధనం నుండి అతను ధనాన్ని తీసి పేదవాళ్ళకి ఇవ్వాలి, సదకా రూపంలో ఇవ్వాలి, జకాత్ రూపంలో ఇవ్వాలి, ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారిని వెతికి ఆదుకోవాలి. ఇటువంటి విధి విధానం ద్వారా సమాజంలోని పేదవారికి ఉపయోగపడాలి అన్న విధి విధానాన్ని ఇస్లామీయ వ్యవస్థ ద్వారా రంజాన్ మాసంలో నేర్పించడం జరుగుతుంది. సోదరులారా, మరో విషయం, ముస్లింలు టెర్రరిస్టులు అనే ఆలోచన ప్రజల్లో కల్పించబడింది. వాస్తవానికి కాస్త అవగాహన వాళ్ళు, చరిత్ర చదివిన వాళ్ళు లేదా ఎవరైనా గమనిస్తే టెర్రరిజం అన్న పదం ఎప్పుడు వచ్చింది ఏంటి అన్న విషయాలు కూడా అందరికీ తెలిసిన విషయాలే. ఫ్రాన్స్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రుసైడర్స్ ద్వారా చేయబడిన దాడి తర్వాత టెర్రరిస్ట్ అన్న పదం ఉనికిలోకి వచ్చింది. అంతవరకు టెర్రరిజం అన్న పదం ప్రపంచంలో లేదు, అప్పుడే ఉనికిలోకి వచ్చింది. అయితే నేడు ముస్లింలను టెర్రరిస్ట్గా చూపిస్తూ చెప్తూ వస్తున్నారు కదా. మేము చాలా కాలంగా మొత్తుకున్నాం, కానీ ఎవరు వినేవాళ్ళు లేరు. అల్ ఖైదా, ఐఎస్ అని ఏవైతే ఉన్నాయో ఇవి రెండు ఇస్లాంకు సంబంధించిన సంస్థలు కాదు. ఇవి రెండు కూడా పాశ్చాత్య బానిస సంస్థలు. ఈ సంస్థలకు ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చాం, కానీ వినేవాళ్ళు తక్కువయ్యారు. నిన్న మీరు జరుగుతున్న యుద్ధాన్ని గమనిస్తే ఇరాన్పై యుద్ధం చేయడానికి అమెరికా సహవర్తిగా ఎవరున్నారు అంటే అల్ ఖైదా ఉంది. అలాగే సిరియాలో ఉన్న రష్యా సపోర్టులో ఉన్న ప్రభుత్వాన్ని గురించి అక్కడ తెచ్చిన ప్రభుత్వాధినేత ఎవరు అంటే ఐఎస్ఐఎస్కు సంబంధించిన వాడు. మరి వీళ్ళందరూ ముస్లిం సమాజంతో ఎక్కడైనా సంబంధాలు ఉన్నాయా? స్వయం ఉన్న ముస్లిం రాజ్యం దించడానికి ఎక్కడో ఉన్న యూరోపియన్ కంట్రీ అమెరికన్ సపోర్ట్ తీసుకొని చంపి ప్రజల్ని చంపి ఇది ఇస్లాం అని చెప్పడం ఇస్లామీయ వ్యవస్థలో ఏముంది తెలుసండి? మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతలన్ నాస జమీయా అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఒక మనిషిని, సామాన్యమైన మానవుణ్ణి, ఏమాత్రం అతనికి ఎటువంటి హత్య లేదా ఎటువంటి చెడు కార్యక్రమాల్లో సంబంధం లేని ఒక సామాన్యమైన వ్యక్తిని ఎవరైనా చంపితే అతను సమస్త మానవాడిని చంపినట్లే అన్నారు. సమస్త మానవాడిని చెప్పినట్టే. ఎవరైనా ఒక ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవాడిని కాపాడినట్టు అన్న సిద్ధాంతం కలిగిన గ్రంథం ఖురాన్ గ్రంథం. మరి అలాంటప్పుడు ఎవరినైనా తీసుకెళ్లి గొంతులు వేయడం, చంపడం వీటన్నిటికీ ఎక్కడుందండి ఇక్కడ?
అందుకే ఈ మాసంలో మాకు శిక్షణ ఇవ్వబడుతుంది. ఎవరైనా ఉపవాసం ఉన్న సమయంలో మీతో తగాదా పడితే, వారంతకు వారే తగాదా పడితే, మేము ఉపవాస వృత్తంలో ఉన్నాం, మీతో తగాదా పడమని వారికి చెప్పండి అని చెప్పారు. దీనికి ఇక్కడ తీసుకుంటున్న ఈ శిక్షణ రంజాన్ మాసం తర్వాత ఏదైతే ఉందో మిగతా జీవితం, ఆ జీవితంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అన్నారు, మన్ సలిమల్ ముస్లిమూన బిల్ లిసాని వ యదిహి. ఒక ముస్లిం నోటి నుండి చేతి నుండి ఎవరైనా అభద్రతా భావానికి గురై ఉంటే ఆ వ్యక్తి ముస్లిం కాగలరు. ఆలోచించరు సోదరుల. ఒక ముస్లిం నోటి నుండి చేతి నుండి తిట్లు తిట్టేవారిని మీరు చూసిండొచ్చు, తగాదా పడేవారిని మీరు చూసిండొచ్చు. తగాదా పడుతున్న అబ్దుల్లా ఎవరైనా ఉంటే అతను ముస్లిం కాగలడు. ఈ విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే తగాదా పడ్డానికి ఇస్లామీయ వ్యవస్థలో ఎక్కడా అనుమతి లేదు. ఇందాకే చదివారు కదా, మీ మీద దాడి జరిగితే సుప్రీంకోర్టు అయినా కూడా ఏ వర్గమైనా కూడా ఎవరైనా పీడితులై ఉంటే పీడనకు బదులుగా వారు పోరాడుకోవచ్చు, అంతవరకే. కానీ ఎవరిని పీడించడానికి కష్టపెట్టడానికి ఎక్కడా ఇస్లామీయ వ్యవస్థలో అనుమతి లేదండి. అలా చేసే వ్యక్తి ముస్లిం కాడని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా అక్కడైనా అమాయకులు కూర్చొని ఉంటే అక్కడ పేరుని చేసేసి చంపేయడం, అది ఇస్లామీయ వ్యవస్థకి ఏమాత్రం సంబంధం లేని విషయం. చేస్తున్న వాళ్ళు ఇస్లాం తెలియని వాళ్ళు అని చెప్పి మేము చెప్పగలం. ఒకసారి ఒక క్రిస్టియన్ మిషనరీ ఇరాక్లో చెప్పారు. ఇరాక్లో వాళ్ళు కారులో ప్రయాణం చేస్తూ వస్తున్నారు. కారులో ప్రయాణం చేస్తూ వస్తుంటే కొద్దిమంది తీవ్రవాదులు అని చెప్పి ఆపారు, అల్ ఖైదా సంబంధించిన వాళ్ళు. ఆపితే వీళ్ళను ఆపి, ఇందాక మనకు ఇక్కడ కూడా పహల్గాంలో జరిగింది కదా, మీరు ముస్లింలు అవునా కాదా అని చెప్పి కాల్చారు అని, అలాంటి సంఘటనకే అక్కడ కూడా మీరు ముస్లింలా అని అడిగారు వాళ్ళని. అడిగితే వాళ్ళు భయపడి మేము ముస్లింలే అన్నారు. ఆ తర్వాత మీకు ఏదైనా ఖురాన్ తెలిస్తే చదవండి అన్నారు. ఈయనకు బైబిల్ తెలుసు, ఖురాన్ తెలియదు. ఈయన బైబిల్ చదివాడు. ఆ విన్నవాడు సరే వెళ్ళిపోండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? నిలబడ్డ వాడికి ఖురాన్కు ఏమాత్రం సంబంధం లేదని దాని అర్థం. వాడికి ఒకటే చెప్పబడింది, ముస్లిం అంటే వదిలే, ముస్లిం కాకుంటే చంపేయని వాడికి నేర్పించబడింది. దాని అర్థం ఇస్లాం అనే ఆలోచనే లేని వ్యక్తిని, ఒక కిరాయి హంతకుడిని అక్కడ నిలబెట్టి ముస్లిం సమాజాన్ని విలన్లుగా పూచిగా చూపించే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం వల్ల ప్రతి సమాజంలో ఇటువంటి ఆలోచనలు వచ్చాయి. వాస్తవానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ నగరానికి వెళ్ళి ఆయన సందేశాన్ని ఇచ్చారు. సమస్త మానవాళి ఒక్కటే, మనం మానవాళ్ళందరినీ ప్రేమించాలి, నల్ల తెల్ల ఇటువంటి తేడాలు లేవు, ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడున్న ఆ ప్రాంతపు నాయకుడు రాజు మహమ్మద్ వారిని ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ పిలిచి రాళ్లతో కొట్టమని ఆజ్ఞాపించారు. రక్తసిక్తమైన శరీరంతో ఆయన ఊరి బయట వచ్చి పడిపోయారు. ఆ తర్వాత దైవదూత జిబ్రాయిల్ ఆయన అడుగుతాడు, నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ ఊరి మీద అభిషేకం చేస్తామని. దానికి ఆయన ఏమంటారు అంటే, వీరు తెలియక ఈ పని చేశారు, కొద్ది కాలానికి తెలుసుకుంటారు, మనుషుల్ని కరుణించడం జరగాలి కానీ వారిని శిక్షించడం జరగకూడదని చెప్పి రక్తస్రావంతో పడిపోయిన వ్యక్తి చెప్తున్న మాటలు. మరి అలాంటప్పుడు ఆయన వల్ల ఎవరికైనా హాని చేయమన్న సందేశం బయటకు వస్తుందా అన్న విషయాన్ని మనం గమనించాలి, ఆలోచించాలి సోదరులారా. అలాగే స్త్రీల విషయంలో ఇస్లామీయ సమాజంలో స్త్రీలకు హక్కులు లేవు అనే విషయం మాట్లాడతారు. వీళ్ళు కూడా మా కొండారెడ్డి ఒక విషయం పెట్టారు. ఎందుకంటే విషయం తెలియదు కాబట్టి, సమాజంలో కనబడేది వాళ్ళకి కనబడుతుంది కాబట్టి మాట్లాడతారు. ఆయన ఈరాన్ యుద్ధంలో మాకంటే ఎక్కువగా ఆయన ఫేస్బుక్ వాడుతూ ఉంటాడు కొండారెడ్డి, మన మాజీ రాడికల్, మా మిత్రుడు, మా జూనియర్. అతను పెడుతూ ఉంటాడు. అందులో ఏం పెట్టాడంటే, నేను రంజాన్ పండగకు ఎవరైతే మస్జిద్కి స్త్రీలను రాలేదో వారికి ఎలా శుభాకాంక్షలు చెప్పాలి అన్నాడు. అది వాస్తవం, ఆయన చెప్పింది వాస్తవం. కానీ రంజాన్ పండగకు స్త్రీలను ముస్లింలు రానివ్వలేదా లేదా ఏంటి అన్నది అడిగి తెలుసుకోవాల్సిన విషయం. ఇస్లామీయ వ్యవస్థలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞ ఏముందంటే, స్త్రీలు మస్జిద్కు వస్తే ఎవరు నిరోధించరాదు, వాళ్ళు రాకుంటే వారిని బలవంత పెట్టరాదు. వస్తే వారిని నిరోధించకండి, వారు రాకుంటే వారిని బలవంత పెట్టకండి. కానీ భారతదేశంలో పండితులు ఎందుకు అమ్మ కాస్త ఇళ్లలోనే చదువుకోండి అని భారతదేశ పండితులు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ముస్లిం స్త్రీలు మస్జిద్కి వెళ్తారండి. మీరు చూసిండొచ్చు, సిరియాలో చూడొచ్చు, గాజాలో చూడొచ్చు, మొత్తం అందరూ నమాజ్ చేస్తారు. కానీ ఇండియాలో ఎందుకు ఎలా ఉంది అంటే, భారతదేశంలో ఉన్న చట్ట న్యాయ విధానం ఏదైతే ఏర్పడిందో, ముందు వచ్చేవాళ్ళు, స్వాతంత్రం ఏర్పడిన తర్వాత వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ రేప్ జరిగిన స్త్రీ ఆయిషా మీరా కేసే మీరు చూశారు.
కోనేరు రంగారావు మినిస్టర్ గారి అబ్బాయి రాజశేఖర రెడ్డి గారి మినిస్టర్లో ఉన్నాడు. రేపు చేసి చంపేశాడు. రాజశేఖర రెడ్డి గారు కాపాడారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాపాడాడు. చివరికి కమ్యూనిస్టు మిత్రులు కొట్లాడి 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 అలిసిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత మొన్న అమ్మాయికి ఖననం చేయడం జరిగింది. ఖననం ఏళ్ళు పట్టింది సిబిఐ వారి దగ్గర బాడీ పెట్టుకొని. మరి అటువంటి తరుణంలో మార్గ మధ్యంలో రక్షణ లేని కారణంగా నీవు వస్తే రావచ్చు, లేదంటే లేదు అనే విధానాన్ని పెట్టారు. కాబట్టి ఇక్కడి వరకే ఆ విషయం. ప్రపంచమంతా లేదండి. మక్కాకి వెళ్ళేది మక్కా ఫోటోస్, మక్కా వీడియోస్ చూస్తుంటారు. మగాళ్ళు లేడీస్ అందరూ కలిసి తిరుగుతూ ఉంటారు. దానికి ఏం లేదు. అలాగే పురుషాధిపత్యం విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఖైరుకుం ఖైరుకుం లిఅహ్లి అన ఖైరుకుం లిఅహ్లి. మీలో ఉత్తమమైన మగాడు ఎవరు అంటే తమ భార్యల పట్ల ఉత్తమంగా వ్యవహరించి హక్కులు చెల్లించేవాడు. నేను నా సతీమణుల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తాను, వారితో వారి హక్కులు చెల్లిస్తాను. ఉదాహరణకు మిత్రులారా, మనమందరం సమానమైన హక్కుల విషయాలన్నీ కూడా మాట్లాడతాం. కానీ ఆవిడ ఉద్యోగం చేసి వచ్చి మనం ఉద్యోగం చేసి వస్తే వంట మటుకు ఆవిడే చేయాలి. అవునా కాదా? వంట ఆవిడే చేయాలి. ఎందుకంటే ఆవిడే ఉద్యోగం చేసింది, నేను ఉద్యోగం చేశాను, కానీ ఆ వంట ఆవిడే చేయాలి. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సందేశంలోనా లేదండి. మీరు ఇంటికి వచ్చిన వెంటనే మీ సతీమణికి మీరు ముందుగా సలాం చేసి ఆవిడ ఏ పని చేస్తుందో అందులో భాగంగా మీరు వెళ్ళిపోండి. ఆవిడ వంటకు ఉపక్రమించి ఉంటే ఆ వంటకు అవసరమైన విషయాలన్నింటినీ కూడా మీరు సహాయ సహకారాలు అందించండి. ఆవిడ ఇంటిని ఊడుస్తుంటే మొత్తం ఊడ్చి మీరు క్లీన్ చేయండి. ఆవిడ రొట్టెలు వద్దుతుంటే మీరు రొట్టెలు కాల్చండి. లేదు రొట్టెలు కాల్చడానికి తల కూర్చుంటే మీరు రొట్టెలు వద్దండి. కాబట్టి మీలో ఉత్తమమైన మగాడు ఎవరంటే ఆవిడను సంతోషపెట్టడానికి, ఆవిడ కష్టాన్ని సంతోషపెట్టడానికి మీరు స్వయంగా మీ చేతితో ముద్దలు కలిపి ప్రేమపూర్వకంగా తినిపిస్తే సదహా అని చెప్పడం జరిగింది, పుణ్యకారం అని చెప్పడం జరిగింది. చిరునవ్వుతో పలకరిస్తూ ఉండండి, చిటపటపడే ముఖంతో మీరు స్త్రీతో మాట్లాడకండి అని చెప్పడం జరిగింది. అలాగే తల్లిదండ్రుల విషయంలో ఎరుగు పొరుగు లేదా సమాజం ముస్లిమేతరుల విషయాల్లో కూడా సందేశం ఇవ్వబడిందండి. తల్లిదండ్రుల విషయంలో ఎలా చెప్పబడిందంటే, నేడు వృద్ధాశ్రమాలన్నీ కూడా మీరు గమనించవచ్చు. అరబ్ ప్రపంచంలో ఎక్కడ వృద్ధాశ్రమం ఉండదు. అలా పెట్టినా కూడా అతను నేరస్తులు అవుతాడు. ఎందుకు అంటే వృద్ధులైన తల్లిదండ్రులు మీ వద్ద ఉన్నప్పుడు దైవ ఆరాధన చేసే ప్రతి వ్యక్తి తన తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలతో మెలగాలి. వారితో మాట్లాడుతున్న భాష తీరులో ఎక్కడ తీవ్ర పదజాలం రాకూడదు. మీరు కంఠస్వరాన్ని తగ్గించి మాట్లాడాలి, మీరు అణుకుతో మాట్లాడాలి. మీకు నచ్చిన విషయం వారు చెప్పినా మీరు వారితో ప్రేమగా మెలగాలి అని చెప్పడం జరిగింది. నేను విశ్వాసపరంగా ఉన్న విషయానికి వ్యతిరేకంగా మాట్లాడినా, నువ్వు ముస్లింగా ఉండడం నాకు ఇష్టం లేదని వాళ్ళు చెప్పినా వారి పట్ల పట్టుకు మీరు సేవా దృక్పథంతో మెలగండి అన్నారు. కాబట్టి సోదరులారా, తల్లిదండ్రుల పట్ల కూడా ప్రేమానురాగాలతో మెలగండి అన్నారు. అలాగే ఆస్తి పంపకాల విషయం, స్త్రీలకు ఆస్తిలో సగభాగం ఇస్తారు ముస్లింలు అన్న ఆలోచన ఉంది. అసలు ఏ భాగము లేనప్పుడు సగభాగం అన్న ప్రకటన ఎందుకు జరిగింది అన్నది గమనించాలి. ఇస్లామీయ వ్యవస్థలో స్త్రీ పురుషుల ఆస్తి విభాగాన్ని పంపకాన్ని మీరు గమనిస్తే చెల్లిగా సగభాగం వస్తుంది, భార్యగా 1/6 భాగం వస్తుంది, తల్లిగా 1/8 వంతు వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న కుమార్తెగా ఒక భాగం వస్తుంది. చివరికి అన్ని బంధుత్వాన్ని మీరు చూస్తే తాతయ్య అమ్మమ్మ విషయంలో వస్తే తాతయ్యకు భాగం ఉండదు కానీ అమ్మమ్మకు భాగం ఉంటుంది. ఎందుకంటే షరియత్లో కొన్ని విషయాలే తెలుసు ప్రజలకి. అన్నదమ్ములు పంచుకునే ఆస్తి వరకే ఆలోచిస్తారు. పంచుకుంటున్న ఆస్తిలో ఎంతమంది సంబంధికులు ఉన్నారో వారందరికీ హక్కులు ఉంటాయి, మృతుడి సంబంధికులు అన్న విషయాన్ని చాలా మందికి తెలియదు. ఈ భాగంలో స్త్రీ ఎక్కడా కూడా పురుషుడి మీద ఆధారపడి బ్రతకకుండా ఆవిడకి వేరేగా ఆస్తిని ఆవిడ దాకా చేర్చే విధి విధానం ఇస్లామీయ వ్యవస్థలో ఉంది. అది చదవాలండి. ఖురాన్లో సూర్య నిసాలో ఉంటుంది, ఎలాంటి పంపకాలు జరుగుతాయి అన్న విషయాన్ని అక్కడ గమనించాల్సి ఉంటుంది. కాబట్టి గమనించింది. అలాగే వాళ్ళ నాయకత్వం వహించకూడదన్నది కూడా ఏమి లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణి అమ్మ ఆయిషా యుద్ధాల్లో పాల్గొన్నారు. అమ్మ ఫాతిమా కూతురు పాల్గొంది. అలాగే ఒక మార్కెట్ నిర్వహణ ఖన్సా రజల్లాహు తఆలా అనే ఒక స్త్రీ ఆమె ద్వారా లీడ్ చేయబడింది. ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఇక్కడున్న సాంప్రదాయంలో ఉన్న ముస్లింలు మిళితమైన విశ్వాసాలతో మిళితమైన ధర్మంలో ఉన్నారు కాబట్టి సరిగా అర్థం చేసుకోలేకున్నారు. ఈ రోజుకు మీరు ఇరాన్లో చూస్తే స్వయం ట్రంప్ చెప్తున్నాడు, మేము ఒక విద్యావంతులైన సమాజంతో పోరాడుతున్నామన్నాడు. 98% అక్కడ లేడీస్ విద్యావంతులండి. 98%, 1-2 కాదు, 98% విద్యావంతులు. మరి అలాంటి ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి అంటే ధార్మికంగా వాళ్ళకి హక్కు కల్పించబడింది. ఇస్లామీయ వ్యవస్థలో విద్య విషయంలో చెప్పబడింది, త్వలబల్ ఇల్మ ఫరీజతున్ వలా కుల్లి ముస్లిమీన వల్ ముస్లిమా. విద్యను అభ్యసించడం ప్రతి పురుషుడు స్త్రీపై విధి ఉంది. ఎలాగైతే నమాజ్కు మీరు విధిగా వెళ్తారో విద్యను అభ్యసించడం కూడా విధే.
అనేక యుద్ధాల్లో శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు వారు యుద్ధ ఖైదీలుగా దొరికినప్పుడు వారితో విడుదలకు పెట్టిన కండిషన్ ఏంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే, మీకున్న జ్ఞానాన్ని మాకు నేర్పి వెళ్ళండి అనేవారు. మీరు డాక్టర్ అయితే మీ వృత్తిని మాకు నేర్పి వెళ్ళండి, మీరు ఇంజనీర్ అయితే మీ వృత్తిని మాకు నేర్పి వెళ్ళండి, మీకు ఏం తెలుస్తుంది మాకు నేర్పి వెళ్ళండి, మాకు తెలియని జ్ఞానాన్ని ఇచ్చి మీరు విడుదల కావచ్చు, మమ్మల్ని చంపడానికి వచ్చిన వారు కూడా మీరు విడుదల కావచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇలాంటి విధి విధానంలో అందరికీ సమానమైన విధంగా విద్యను అభ్యసించే హక్కు లభించింది. ప్రతి ఒక్కరూ, స్త్రీ పురుషులందరూ కూడా విద్యను అభ్యసించే హక్కు లభించింది. కాబట్టి సోదరులారా, మరో ప్రధానమైన విషయం, ముస్లిం సమాజం ముస్లిమేతరులతో ఎలా మెలుగుతుంది, ముస్లిం సమాజం ముస్లిమేతరులతో ఎలా మెలుగుతుందన్న విషయానికి మీరు గమనిస్తే, హాతింతై కుమారుడు ఈనాటి ఇరాక్ ఉంది కదా, ఆ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి, ఒక క్రైస్తవ మిషనరీ అదీ బిన్ హాతిం, ఆయన ప్రవక్త మహమ్మద్ వారిని కలవడానికి వస్తాడు. వస్తే మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తను కూర్చున్న స్థానం నుండి లేచి ఆయన దగ్గరికి వెళ్ళి 1,00,000 మంది సహచరులతో ఆయన ఉన్నాడు. ఆయన ఒంటరిగా వస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకెళ్లి తను కూర్చున్న స్థానంలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నారు. అలాగే ఖైబర్ యుద్ధం ఏదైతే యూదులు చేశారో యుద్ధం, యూదులు దండెత్తి మదీనాను ఆక్రమించుకోవాలని చూసినప్పుడు జరిగిన యుద్ధంలో యూదులు ఓడిపోయారు. అనేక మంది ఖైదీలు ఉన్నారు. వారికి వాళ్ళు చేసిన దుష్కర్మలు, ఎందుకంటే స్త్రీలపై అత్యాచారాలు ఇవన్నీ చూసి వారి యుద్ధ ఖైదీల్ని విడిపించుకోవడానికి ధైర్యంగా ముందుకు రారు. అలాగే వాళ్ళ మోషే అంటారు మన బైబిల్లో, ఆయనకు సంబంధించిన గ్రంథం తోరా అని పిలుస్తున్నారు. తౌరాత్ మొదటి 5 నిబంధనలు ఏవైతే 5 ఆదికాండం మొదలుకొని మితోపదేశ కాండం వరకు ఉన్నాయో వీటిని తోరా అని పిలవడం జరుగుతుంది. ఈ గ్రంథం యూదుల గ్రంథం. ఈ గ్రంథం ఆదిమ గ్రంథం మిస్ అయిపోయి అది కూడా యుద్ధంలో సమరసత్తుల ముస్లింల వద్దకు వచ్చేస్తుంది. మరి యూదులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడడానికి వస్తారు. వచ్చి, అయ్యా మేము యుద్ధం చేశాము కానీ ఓటమి అంగీకరించాము, మా వాళ్ళు అనేకులు యుద్ధ ఖైదీలుగా మీ దగ్గర ఉన్నారు, మేము దాని ప్రతిఫలం చెల్లించి తీసుకోవాలని వచ్చాము అంటే, మామూలుగా ఆనవాయితీ ఏముండేది అంటే, ఒక నెలల పాటు అవతలి వాళ్ళు వస్తే వాళ్ళ యుద్ధ ఖైదీల్ని కొన్ని కండిషన్లతో విడుదల చేసేవారు. కానీ ఎవరైనా రాకుంటే మిగతా వారిని వేరే వేరే వ్యక్తుల దగ్గర వారికి ఇచ్చేసి వారితో పాటు సంశోధకులుగా వీళ్ళని తీసుకొని వాళ్ళతో ఉంచుకోండి, మీరు కలిసిమెలిసి పని చేసుకోండి అని ఇచ్చేవారు. వాళ్ళు వచ్చేది చాలా లేటుగా వస్తారు. వచ్చిన తర్వాత ప్రవక్త మహమ్మద్ వారు వాళ్ళు పిలిచి అడుగుతారు, అయ్యా ఏంటి వ్యవహారము అంటే, ఇలా అంటే, నేను ఇదా మా దగ్గర ఆనవాయితీ ఉంది, మీరు లేట్గా వచ్చారు, పర్లేదు రేపు మీరందరూ రండి, మా వాళ్ళందరినీ నేను జమ చేస్తాను. మరుసటి రోజు మిగతా సహోదరులందరూ వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళతో మాట్లాడుతూ, మిగతా వారి విషయం నాకు తెలియదు కానీ నాకెంతమంది అయితే ఆ రోజు నా ఆధీనంలోకి వచ్చారో నేను అందరినీ స్వతంత్రం చేసి విడుదల చేస్తున్నాను. ఆయన అన్న వెంటనే మిగతా సహచరులందరూ విడుదల చేశారు. ఆ తర్వాత వాళ్ళు, మా తౌరాత్ గ్రంథం మీ ఆధీనంలోకి వచ్చింది. అవునండి మా ఆధీనంలో ఉంది. ఎక్కడుంది అంటే ఖురాన్తో పాటు ఉంది. ఈరోజు ఖురాన్ కాల్చేవాళ్ళని మీరు చూడొచ్చు. భగవద్గీత కాల్చేవాళ్ళు ముస్లింలు ఉండరు, బైబిల్ కాల్చేవాళ్ళు ముస్లింలు ఉండరు, లేదా గుర్గన్ సాహబ్ కాల్చేవాళ్ళు ముస్లిం ఉండరు. ఎక్కడ ముస్లింలు ఏ గ్రంథాన్ని కాల్చరు. ఎందుకు అంటే మాకు ఏమి ఇవ్వబడిందంటే, లా నుఫర్రిఖు బైన అహదిన్ మిన్ రసూలి, మేము ఏ ప్రవక్తల మధ్య తేడా తారతమ్యం చూపినాం. ప్రతి గ్రంథాన్ని గౌరవనీయ గ్రంథంగా గౌరవిస్తాం. ఏ గ్రంథమైనా కానివ్వండి దాన్ని గౌరవనీయ గ్రంథంగా మేము గౌరవిస్తాం. ఏ స్థానం అయితే ఖురాన్కి ఇస్తామో అదే స్థానం దానికి ఇస్తాం. కానీ ఖురాన్ కాల్చే కార్యక్రమాలే నిర్వహిస్తారు. ఈరోజు ఖురాన్ పక్కన పెట్టుంటే దాన్ని చూసిన యూద నాయకుడు చెప్తాడు, నిజంగా ఖురాన్ మాకు దొరికింటే మేము కాల్చేసేవాళ్ళం, కానీ మీరు ఖురాన్తో పాటు దాన్ని పెట్టారు, మీరు ఔన్నత్య మార్గంలో ఉన్నవాళ్ళు అని చెప్పేసి ఆయన అంగీకరించారు. సోదరులారా ఆలోచించండి, ఎలా వ్యవహరించాలో అన్ని విషయాల్లో చూడండి. ఒకసారి నజరేత్ అంటే జీసస్ ఎక్కడైతే పెరిగారో సిరియాలో దాన్ని నజరేత్ అంటారు. ఆయన పుట్టి చోటు నుండి రాజు హెర్బెత్ కింగ్ చంపేస్తాడంటే ఆయన తీసుకెళ్లి నజరేత్లో పెంచుతారు. 33 సంవత్సరాల తర్వాత దర్శనం వస్తాడు. 33 ఏళ్ళ వరకు దర్శనంలో లేడు. నజరేత్ నుంచి క్రైస్తవ మిషనరీలు వస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో డిస్కషన్ చేయడానికి. మస్జిద్ నబవి ఏదైతే ఈరోజు మదీనా మస్జిద్ అంటారు కదండి, దాని ప్రాంగణంలో చర్చలు జరుగుతాయి.
దాని ప్రాంగణంలో చర్చలు జరిగిన తర్వాత ఆదివారం రోజు వస్తుంది. ఆదివారం రోజు క్రైస్తవుల ప్రార్థనా దినం. వాళ్ళు మేము ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాము అన్నారు. దాన్ని విన్న ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది ప్రార్థనా స్థలమే, ఇక్కడ చేసుకోండి అన్నారు. మస్జిద్ నబవీలో క్రైస్తవ ప్రార్థన చేయడం జరిగింది సోదరులారా. కాబట్టి మతాలకు అతీతంగా నడిచే విధి విధానాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారు. ఈ విధానం ఆయనే కాదండి, ఆయన సహచరులు కూడా చేసి చూపించారు. ఏదైతే ఈరోజు పాలస్తీనా జెరూసలేం మీరు చూస్తున్నారో యుద్ధాలు, అది ఇప్పుడు చరిత్ర కాదు, ఆది నుంచి జరుగుతున్న యుద్ధాలు. అక్కడ ఫారస్ వైపు అంటే ఇరాన్ వైపుకి ఇస్లామీయ సేనలు వెళ్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అక్కడ రాజుతో సంప్రదింపుల కోసం వెళ్తున్న తరుణంలో పాలస్తీనా భూభాగంలోకి ముస్లిం సైన్యాన్ని ప్రవేశించి ఆ రూట్లో, ఎందుకంటే మార్గం ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళే మార్గమే ఉంది. వెళ్తున్న తరుణంలో జెరూసలేం క్రిస్టియన్స్ వాళ్ళు జెరూసలేంలో ఉన్న యూదుల బాధకాలు, వాళ్ళు కష్టపెట్టే విధి విధానాలతో బేజారైపోయి ఇస్లామీయ సైన్యాల దగ్గరకు వచ్చి మీరు మాకు సంరక్షణ కల్పించండి, మేము జిజియా చెల్లిస్తాం. జిజియా అంటే ట్యాక్స్ కాదండి. ఏదైనా ఒక సమాజానికి రక్షణ కల్పించడానికి మిలిటరీ ఏర్పాటు చేస్తే ఆ మిలిటరీకి అయ్యే ఖర్చును 1%, అలాగైతే 2.5% మనం జకాత్ చెల్లిస్తామో 1% మా మిలిటరీకి అయ్యే ఖర్చును భరించాలి అని చెప్పి విధించే విధి విధానాన్ని జిజియా అంటారు. ఆ జిజియా మేము చెల్లిస్తాం, మీరు ఇక్కడ ఉండండి, యూదులతో మేము తట్టుకోలేకున్నాం, మా చర్చిని గురుస్తున్నారు, మా యూదులు ముందు నుంచి ఆగడాలు చేసేవాళ్ళు. ఆ విషయం విన్న తర్వాత వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది మేం కాదు, మేము ఫారెస్ట్ వైపు వెళ్తున్నాము అంటే మీ నాయకుడిని పిలిపిండి అన్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్ కాలం, అది రెండవ ఖలీఫా. ఆయన మదీనా నుండి బయలుదేరారు. వంట మీద ఆయన కింద పనిచేసే సేవకుడు, వీళ్ళిద్దరు బయలుదేరారు. సేవకుడిని బయలుదేరేటప్పుడు కండిషన్ పెట్టాడు, మిత్రమా నేను ఎంత దూరం నడవగలనో నిన్ను పైన కూర్చోబెట్టుకొని నేను నడుస్తాను కళ్ళం పట్టుకొని. నాకు కాళ్ళు నొప్పి లేచినప్పుడు నేను వంట మీదకి వస్తాను, నువ్వు నడుచు, ఆ తర్వాత మన ఇద్దరం ఇలా మారుతూ పలస్తీనా వరకు వెళ్దాం అన్నారు. పలస్తీనా చేరేటప్పటికి జెరూసలేంలో ఆర్చ్ బిషప్స్ అందరూ బయట ఉన్నారు. బిషప్స్ అందరూ ఉండి ఇస్లామీయ సైన్యాన్ని అడిగారు, వాళ్ళిద్దరిలో నాయకుడు ఎవరు అంటే ఆ సమయంలో నాయకుడు కింద గొల్లం పట్టుకొని ఉన్నాడు, సేవకుడు పైన వంట మీద కూర్చొని ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు, బట్టలు పెట్టి కడుక్కున్నాడు. ఆయన ఎవరు ఈయనెవరు అంటే పైన కూర్చున్న వ్యక్తి సేవకుడు, కింద ఉన్న ఆయన నాయకుడు. ఆయన ఎందుకు గల్లం పెట్టుకొని వస్తున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్, ఇద్దరూ సమానంగా పనిచేయాలి. నాయకుడు సేవకుడు ఏమీ లేదు, సయ్యదుల్ ఖౌమి ఖాదిముహు, ఎవరైతే నాయకుడు అతను ప్రజల సేవకుడు, కాబట్టి ఆ సేవకుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ వస్తున్నాడని చెప్తారు. వచ్చిన తర్వాత జెరూసలేం టెంపుల్లో ప్రవేశిస్తారు. ప్రవేశించినాక అక్కడున్న మెయిన్ క్రితడిల్ చర్చ్లోకి వెళ్తే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు క్రైస్తవ మిత్రులందరూ చూపించిన తర్వాత నమాజ్ టైం అయ్యి అజాన్ అవుతుంది పక్క నుంచి. అజాన్ అయిన తర్వాత ఉమర్ గారు బయటికి వెళ్ళి నేను నమాజ్ చేసుకుంటానన్నారు. వాళ్ళ నుండి లేదు చర్చిలో చేసుకోండి పర్లేదన్నారు. లేదు ఈ రోజు నేను ఖలీఫాను, నేను ఇక్కడ నమాజ్ చేశానంటే ఎవడైనా ఇస్లాం తెలియని మూర్ఖపు ముస్లిం రాజు వస్తే ఇక్కడ ఉమర్ నమాజ్ చేశాడు కాబట్టి చర్చి మాది అని చెప్పచ్చు, కాబట్టి నేను ఇక్కడ నమాజ్ చేయనని బయట నమాజ్ చేసుకున్నాను. ఆలోచించండి సోదరులుగా, దేవాలయం కూర్చేసి మస్జిద్ కట్టారని చెప్పి చెప్తారు. వాస్తవానికి ఏ ప్రార్థనా మందిరాన్ని కూర్చి మస్జిద్ కట్టడానికి ఎక్కడ అనుమతి లేదు. స్వయం మస్జిదే నబవి ఏదైతే ప్రవక్త గారు ఉన్నారో ఆ మస్జిదే నబవి ప్రాంగణాన్ని విస్తరిస్తున్నప్పుడు ముస్లింలకు సంబంధించిన 2 సమాధులు ఉన్నాయి. ఈ సమాధుల్ని మేము తరలిస్తామని వాళ్ళన్నా వినకుండా దానికి తగ్గ పైకం చెల్లించి స్థలాన్ని కూడా కేటాయించి తీసుకోవడం జరిగింది. ఇక ముస్లిమేతరులను గమనించడానికి ఇస్లామీయ వ్యవస్థ ఎక్కడ అనుమతిస్తుందో ఆలోచించండి సోదరులారా. కాబట్టి ఇతరుల ప్రార్థనా మందిరాలని దేన్ని కూల్చడాన్ని, దైవేతరులను దూషించడం కూడా ఇస్లామీయ వ్యవస్థ అంగీకరించదు. ఎందుకంటే ఖురాన్ చెప్తుంది, మీరు దైవేతరులను దూషిస్తే వారు అమాయకత్వంలో నిజదేవుని దూషించే ప్రమాదం ఉంది. మీరు ఎవరిని దూషించకూడదు. మీరు సత్యమేంటో అసత్యమేంటో చెప్పండి, అంగీకరిస్తే అంగీకరిస్తారు, తిరస్కరిస్తే తిరస్కరిస్తారు. ఎలాంటి బలవంతం లాక్రాఫిద్ది, ధర్మం విషయంలో ఎలాంటి బలవంతం లేదు. ఇది ధర్మం అని చెప్పండి, వింటే వింటారు, లేకుంటే లేదు. ఎవరితో మీరు శత్రుత్వం చేయాల్సిన పని లేదు. వింటారా వినరా వారి ఇష్టం. కానీ వారు మీపై దౌర్జన్యానికి వస్తే వారితో చెప్పండి ఇది మంచి విధానం కాదని. లేదు వాళ్ళు యుద్ధమే ప్రకటిస్తే తప్పక మీరు నిలబడాల్సి వస్తుంది. మీ స్త్రీలను ఎవరైతే చంపుతారో, మిమ్మల్ని ఎవరైతే గెంటేస్తారో వారితో మాత్రమే పోరాడాలి, ఆ మతస్థులందరితో పోరాడడానికి వీల్లేదు. ఉదాహరణకి ఒక యుద్ధం
హజరత్ అలీ రజిల్లాహు తఆలా అన్హు శత్రు సైనికుడితో పోరాడుతున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అల్లుడు, మొట్టమొదట బాలుల్లో ఇస్లాం వైపు ఆకర్షితుడైన వ్యక్తి. ఈరోజు అలీ ఖుమైనీ గారు ఎవరైతే ఉన్నారో వారందరూ గురువుగా నమ్మే వ్యక్తి. ఆయన గారు కరవాలంతో పోరాడుతూ ఉంటే శత్రు సైనికుడు పోరాడుతూ కరవాలం జారిపోతే అలీ రజిల్లాహు తఆలా అన్హు కరవాలాన్ని కిందికి దించుతారు. ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే అరబ్ ప్రపంచంలో ముస్లిమేతరులకు ఒక విధి విధానం ఉంటుంది. ఎవరైనా చిక్కితే వారిని ముక్కలుగా సజీవంగా నరికేస్తారు, పట్టుపోగులు తీసేస్తారు, గొంతు కోయకుండా మొత్తం అవయవాలు తొలగిస్తారు. అది వారి విధి విధానం. కానీ ముస్లింలు కూడా అలా చేస్తారేమోనని ఆ వ్యక్తి భయపడి గాండ్రించి అలీ రజిల్లాహు తఆలా అన్హు ముఖాన ఉండేస్తాడు. ఎందుకు అంటే ఆయన వెంటనే నన్ను చంపేయాలి అన్న ఆలోచనతో. ఎప్పుడైతే ఉమ్మేశాడో అలీ గారు కరవాలాన్ని పక్కకి వెళ్ళిపోతారు తుడుచుకుంటూ. ఆ వ్యక్తి అడుగుతాడు, అలీ ఇంతసేపు నన్ను చంపేస్తావో అన్న భయంతో నేను ఎదురు చూస్తున్న పోరాడేటప్పుడు నువ్వు ఎప్పుడైతే ఉమ్మేశానో నువ్వు నా మీద దాడి చేయకుండా పక్కకి వెళ్ళిపోయావు ఏంటి అంటే, ఎంతసేపు నీతో పోరాడానో నువ్వు నాపై నా ప్రాంతంపై చేసే దాడికి ప్రతిగా నీతో పోరాడానే కానీ ఎప్పుడైతే నువ్వు ఉమ్మేశావో అది నా వ్యక్తిగత విషయాలతో నేను ఎవరితో కొట్లాడు, అందరినీ క్షమిస్తాను. ఇది ఇస్లామీయ వ్యవస్థ. మరి ఈ వ్యవస్థకు కావాల్సిన శిక్షణ ఈ రంజాన్ మాసంలో మీరు సహనవర్తులై ఉండండి, కనుగొని ఆకలి తీర్చండి, మీరు ఉన్నతంగా వ్యవహరించండి. లవ్ జిహాద్ పేరుతో ముస్లింలు ముస్లిమేతర స్త్రీలను తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేసుకుంటారని చెప్తూ ఉంటారు, ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఖురాన్ ఆజ్ఞ ఏంటి? ఈ రంజాన్ మాసంలో మాకు ఇవ్వబడిన శిక్షణ ఏంటి చూడండి. ఖురాన్ చెప్తుంది, కుల్లుల్ ముഅ్మినీన యగ్దుద్దు మిన్ అబ్సారిహిం వయహ్ఫజు ఫురూజహుం. సూరే నూర్ 24 సూర 30 ఆయత. ఇందులో ఏమంటాడంటే, విశ్వసించిన పురుషులకు చెప్పు తమ చూపులను పరస్త్రీలపై పడకుండా, పరస్త్రీలు అంటే ఇక్కడ ముస్లిమేతర స్త్రీలు అనుకునేరు, భార్య, తల్లి, చెల్లి తప్ప మిగతా స్త్రీలు ఎవరైనా కూడా వారి వైపు నీ చూపులు పడకుండా నువ్వు పక్కకు మరల్చుకోవాలి. హజరత్ అలీ రజిల్లాహు తఆలా అన్హు అడిగారు, నేను మార్గంలో నడుస్తున్న సమయంలో ఎవరైనా పరాయి స్త్రీ ఎదురు పడితే ఏం చేయాలి? నువ్వు నడుస్తున్న తరుణంలో నువ్వు చూసే మొదటి చూపు నువ్వు అవుతుంది, రెండవది నీ చెడు చూపు అవుతుంది. కాబట్టి మరల్చుకోవడం ఉత్తమం. వారి వైపు చెడుగా చూడద్దు, వారిని చెడుగా చూడటం నేరం. చెడుగా చూడటమే నేరం అయితే లేపుకొచ్చి పెళ్లి చేసుకోవడం ఎక్కడుందండి? ఇస్లామీయ వ్యవస్థలో వివాహం అన్నది ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్. అది అమ్మాయి అంగీకరించి వాళ్ళ కుటుంబీకులు అంగీకరించి పెళ్లి చేస్తే పెళ్లి అవుతుంది. కానీ ఎవరినో లేపుకొని వచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి ఇస్లామీయ వ్యవస్థలో అనుమతి లేదండి. కాబట్టి ఎక్కడ లవ్ జిహాద్, స్వయం లవ్ ముస్లిం అమ్మాయిని లేపుకోవడానికే లేకుంటే ముస్లిమేతర అమ్మాయిని ఎక్కడ తీసుకొస్తారు, ఎక్కడ పెళ్లి చేసుకుంటారు? చేసుకుంటున్న వాళ్లకు ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదని గుర్తించాలి. సోదరులారా, మరి శత్రువులు దాడి చేసిన తర్వాత దాడి చేయగలిగిన స్థితి ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి అంటే, అవతల వాడు దాడి చేశాడు కానీ వాడు బలహీనపడ్డాడు, అలాంటి పరిస్థితుల్లో ఎలా మెలగాలి? మక్కా వాసులు హుదైబియా ఒప్పందం అని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంటారు మదీనా వాసులతో. 2.5 సంవత్సరాల కాలం పాటు జరుగుతుంది ఆ ఒప్పందం. అందులో ఏంటంటే ఉన్నది ఒకటే మంచి మాట, మనం పరస్పరం యుద్ధం చేసుకోకూడదు. మదీనా నుంచి ఎవరైనా మక్కా వస్తే మేము బంధిస్తాం, మక్కా నుంచి అనుమానితుడి మీ దగ్గరకు వచ్చినా మీరు బంధించకూడదు. ఇవన్నీ కూడా ముస్లింలకు వ్యతిరేకంగా కండిషన్స్ రాసి ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందాన్ని ఒప్పుకుంటారు ప్రవక్త గారు. పర్లేదు, మన సంబంధాలు పెరగాలి అని చెప్పి ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఆ వ్యక్తులు ఏం చేస్తారు అంటే, ఒక ప్రాంతంలో ముస్లింలు ఒక చోట ఒక పరివారం వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ సమూహంగా సంహరిస్తారు. సంహరించిన తర్వాత ఇంకా ఏ ఒప్పందం అయితే ఉందో అది మీరిపోయినట్టే. ఆ సమయంలో 10,000 మంది సైనికులతో మక్కా నగర ప్రాంగణంలోకి ముహమ్మద్ వారు వస్తారు. వచ్చిన తర్వాత మక్కావాసులు భయపడి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్రకటన జరుగుతుంది ముహమ్మద్ వారి వైపు నుండి. ఎవరైతే మా వాళ్ళని చంపారో వాళ్ళని మేము క్షమిస్తున్నాం, ఎవరైతే మా ఇళ్ళ నుంచి మమ్మల్ని గెంటేశారో వాళ్ళను మేము క్షమిస్తున్నాం, ఎవరైతే మా శత్రువులుగా అనేక యుద్ధాలకు స్పాన్సర్షిప్లు నిర్వహించారో వారి కుటుంబంలో ఉన్న వారిని కూడా మేము క్షమిస్తున్నాం, ఎంతమంది అయితే మా శత్రుత్వంలో జీవించారో వాళ్ళందరినీ క్షమిస్తున్నాం. ఈ రోజు మేము మీతో ఒక సోదర భావంతో కలవడానికి వచ్చాం, మీరు బలహీనులని మీ మీద దాడి చెయ్యం, మేము ప్రేమపూరిత స్నేహస్తం ఇస్తున్నాం, ఎవరైనా అందుకుంటే అందుకోండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మక్కా మొత్తం కూడా ఈ విషయాన్ని అవగాహన చేసుకుని రావడం జరిగింది. సోదరులారా, మరి మీ అందరితో మా విన్నపం ఏంటంటే,
ఏదైనా ఒక విషయం ముస్లింల విషయంలో కానీ ఇస్లాం విషయంలో కానీ తెలుసుకోవాలి అంటే ఫస్అలు అహ్ల జిక్రి ఇన్ కుంతుం లా తఅలమూన్ అంటుంది ఖురాన్. ఎవరైనా దాని ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, సార్ ఆపరేషన్ చేయగల ఎక్స్పర్ట్, సార్ కంటి డాక్టర్, నాకు కంటికి బాగాలేకుంటే నేను ఈ సార్ దగ్గరికి వెళ్ళను, నాకు కంటికి బాగాలేకుంటే ఆయన దగ్గరికి వెళ్తాను. అలాగే ఇస్లామీ వ్యవస్థలో ఏదైనా తెలుసుకోవాలి అంటే ప్రతి మామూలు ముస్లింని అడిగి తెలుసుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మామూలుగా ఉన్న వ్యక్తికి అతన్ని ఎందుకు ముస్లింగా ఉన్నాడు, తన పేరు ముస్లిం ఎందుకంటే మీరు అడిగి చూడండి. ముస్లిం అంటే అర్థం అంటే ఏంటి చెప్పలేడు, ఎందుకంటే తనకు తెలియదు, కామన్గా పుట్టాను పెరిగా వెళ్ళిపోతున్నాను. దాని ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే వారిని పిలిచి మాట్లాడింది, వారు ఇచ్చే ఆన్సర్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, తిరస్కరించవచ్చు, అది వేరే విషయం. కానీ తెలియని వ్యక్తుల్ని అడిగి విషయాలు తెలుసుకోవడం ద్వారా చాలా దూరాలు పెరుగుతాయి. మరి మీకు నాకు సమస్త వ్యవహారాల్లో ప్రేమానురాగాల్ని పెంచాలని దైవాన్ని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ధర్మపరిచయ కమిటీ సోదరుడు ఈనాటి కార్యనిర్వాహకుడైన సోదరుడు అశోక్కు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్న స్థానం తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.